రామనామస్మరణ, హరే రామ హరే కృష్ణ స్మరణ చేస్తే ఎంత మధురంగా ఉంటుందో, ఈ హరే రామ పులుసు కూడా అంత మధురంగా అయితే ఉంది. పప్పు అయితే కమ్మగా ఉంటుంది అనుకుంటాం. అసలు మేము పప్పే వాళ్ళం ఇందులో. ఎంత కమ్మగా ఉందో తెలుసా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు హరేరామ్ పులుసు చేసుకుంటున్నామండి. సాంబార్ అయితే అందరూ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసే హరేరామ్ పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చేసి చూపిస్తాం మీకు. హరేరామ్ పులుసుకి కావాల్సిన పదార్థాలు: కావలసిన కూరగాయలు ములక్కాయ, ఆనపకాయ, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయ, వంకాయ, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్, దొండకాయ, ఉల్లిపాయ, దోసకాయ. వంటకు కావలసిన సరుకులు: నూనె, పసుపు, చింతపండు, సాయమినపప్పు, కారం, శనగపిండి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, బెల్లం, ఉప్పు. కూరగాయలు కోసేసుకుందాం. ఈ ఆనపకాయకి అయితే చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుందాం. ఈ హోల్స్ ఎందుకంటే మన గుజ్జు అంతా ఇందులోకి దిగడానికి అనమాట. ఇందులో సారం సాంబార్లోకి దిగడానికి. ఈ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కోసుకోవాలి. చూడడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ముక్క తినడానికి కూడా. ఇప్పుడు ఒక ఉల్లిపాయ అయితే కోసుకుందాం. ఉల్లిపాయలు కూడా ఇలా పెద్దగా ఉంచుకోవాలి. ఒక ఉల్లిపాయని 3 ముక్కలు అయితే చేస్తున్నాం. పచ్చిమిర్చి ఇలా మజ్జిగ కోసుకోవాలి, పెద్దగానే ఉంచుకోవాలి. దోసకాయ చెక్కు తీసుకుని పెద్ద ముక్కలుగా కోసుకుందాం. చేదైతే చూసుకుందాం. దోసకాయలు కొన్ని చేదుగా ఉంటాయి అన్నమాట. సో మనం ముందే చేదు చూసుకోవాలి, లేదంటే సాంబార్ అంతా చేదు అయిపోతుంది. చేదైతే లేదు, బాగుంది. బెండకాయలు, వంకాయలు 4 ముక్కలుగా కోసుకోవాలి. ములక్కాయ కోసుకుందాం. దొండకాయలు కోస్తాం. క్యారెట్ కోసుకో. చింతపండు అయితే నానబెట్టేస్తున్నాం. చింతపండు నానే వరకు కొంచెం పోసుకుంటూ సరిపోతుంది. చింతపండు మునిగే వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి కొద్దిగా. నూనె పోసుకుందాం. బాండీ వేడైపోయింది. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఆనపకాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసుకుందాం. మూత పెట్టుకుని ఆనపకాయని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఆనపకాయలు అయితే మగ్గిపోయాయి. దోసకాయ, బెండకాయ, ములక్కాయ, క్యారెట్, దొండకాయ, టమాటా, వంకాయ, మన దగ్గర ఉన్న కూరగాయలు కోసుకున్నవన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకొని కూరగాయలన్నీ మగ్గనిద్దాం. ఉప్పు వేసుకుందాం. పసుపు,
కూరగాయ ముక్కలు అయితే మగ్గుతున్నాయండి. చింతపండు పులుసు పిసుకున్నాం. చింతపండు పులుసు ఇలా పిసుక్కోవాలండి. కారం వేసుకుందాం. ముక్కలు అయితే ఒకసారి ఎగరేసుకున్నాం. ఈ ఎగరేసేది ఎందుకంటే ముక్కలు నలగకుండా ఉంటాయి. మనం స్పూన్తో తిప్పితే ఏమవుతుందంటే బెండకాయలు వంకాయలు ముక్కలన్నీ చిదురు అయిపోతాయి అన్నమాట. మనం ఎగరేసుకోవడం వల్ల ముక్క అయితే నలగకుండా ఉంటుంది. నీళ్ళు అయితే పోసుకుందాం. మీకు గుజ్జుగా కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. మేము 2 లోటాలు నీళ్ళు అయితే యాడ్ చేసాం. మూత పెట్టుకుని కాసేపు అయితే ఉడకనిద్దాం. అసలు ఈ పులుసుకి హరే రామ్ పులుసు అనే పేరు నీకు ఎవరు చెప్పారు, అసలు ఎందుకు పెట్టారంట? హరే రామ పులుసు అంటే ఇంతకుముందు గుడి దగ్గర చేసేవాళ్ళు లింగాల్లో. అప్పుడు మా అమ్మ ఏమేమి కూరలు అంటే హరే రామ పులుసు అనేది. హరే రామ పులుసు ఎందుకు వచ్చింది అని అంటే అన్ని రకాల కూరలు వేస్తాం. హరే రామ హరే కృష్ణ. రామకృష్ణ అంటే విశ్వం మొత్తం నిండి ఉన్నారు, అన్ని రకాలుగా చూస్తారు కాబట్టి ఇందులో కూడా అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి హరే రామ పులుసు అని వచ్చింది. హరే రామ పులుసు అని చెప్పి మా అప్పటి నుంచి హరే రామ పులుసు నేను చేస్తూ ఉంటా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హరే రామ్ పులుసు. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అనమాట. వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేసుకుని కలగలిపి చేసుకోవడమే కదా. ఈ ప్రాసెస్ చూసి ట్రై చేయండి. అయితే మా ఊర్లో అయితే గుడి దగ్గర హరే రామ పులుసు ఇలాగే చేసేవారు. ముక్కలు అయితే చూసారు అలా విడిపోయినాయో, మొత్తం ఉడికిపోయినాయి. చూసారు అసలు ఈ ములక్కాళ్ళు ఎలా విడిపోయినాయో. ఇట్లా ఉడికితే మనకి ఇట్లా ఉన్న గుజ్జు అంతా ఈ పులుసులోకి అయితే దిగిద్ది అనమాట. చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. బెల్లం ముక్క కొత్తిమీర వేసేసుకుందాం. బెల్లం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట. అలాగే ఉడికేటప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన హరే రామ్ పులుసు. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం మూత పెట్టుకుని. ఇది శనగపిండి అండి. కొంచెం శనగపిండి కలిపి నీళ్ళలో కలిపి పోసుకుంటే కొంచెం చిక్కదనం వస్తుంది. మనకు టేస్ట్ కూడా ఉంటుంది. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం 2 స్పూన్లు ఇలా కలుపుకోవాలండి చక్కగా, పొడి లేకుండా, ఉండలు లేకుండా మొత్తం నీళ్ళలో అయితే కలిసిపోవాలి. ఉండలు లేకుండా. మామూలుగా అయితే మనం పప్పు వేస్తున్నాం కదా సాంబార్లో, అప్పుడు అది చిక్కదనం వస్తుంది. మరి దీనికి కూడా చిక్కదనం కావాలి, కొంచెం శనగపిండి వేసుకుని కలుపుకుంటాం. ఉడికిపోయింది. శనగపిండి అయితే వేసుకున్నాం. కొంచెం చిక్కదనం రావాలి కాబట్టి శనగపిండి అయితే వేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ మన హరే రామ్ పులుసు అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ పులుసు కూడా చాలా మంచిది హెల్త్కి. అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నిటిలో ఉన్న పోషకాలన్నీ మన ఒంటికి అయితే అందుతాయి అన్నమాట. మన హరే రామ్ పులుసు ఉడికిపోయిందేమో చూసుకుందాం. ఉడికిపోయింది చూసారా, మంచిగా కొత్తలాడుతుంది. మంచిగా ఉడికిపోయింది అన్నీ. రసం కూడా బాగా దిగిపోయింది అన్నీ. ఇప్పుడైతే దింపేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు చేసుకుందాం. నూనె, చారులోకి 4 ఊరమిరపకాయలు అయితే వేపుకుందాం. పెరుగు మిరపకాయలు అయితే వేగిపోయినాయి, పచ్చడి తీసేసుకుందాం. వెల్లుల్లిపాయలు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఫైనల్గా కరివేపాకు. తాలింపు అయితే అయిపోయింది. చారు ఇందులో పోసుకుందాం. తాలింపు వేసిన తర్వాత ఆ స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. హరే రామ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. హరే రామ్ పులుసు అయితే వేసుకుందాం ఇప్పుడు. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. అన్ని రసం దిగి అన్ని కూరగాయలు అసలు ఎంత బాగుందంటే
కూరగాయలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. అసలు ఈ సాంబార్లో ములక్కాయ తింటే ఉంటుంది, మనకి మటన్లో మూలకు కూడా సరిపోదు, అంత బాగుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ములక్కాయ లాగుదాం. చాలా టేస్ట్గా ఉంది, వేడివేడిగా ఉంది కానీ అదిరిపోయింది టేస్ట్ అయితే. మనం రామనామ స్మరణ అలాగే హరే రామ హరే కృష్ణ స్మరణ చేస్తే అంత మధురంగా ఉంటుందో ఈ పులుసు కూడా, ఈ హరే రామ పులుసు కూడా అంత మధురంగా అయితే ఉంది. చాలా టేస్ట్ ఉంది. దారి ముక్క కన్ఫామ్గా ట్రై చేయండి. వెజిటేబుల్స్లో ఏవి మొదలక్కర్లా, తినేయచ్చు. అందులోకి ఆ పులుసు అంతా వెళ్ళి చాలా బాగుంటుంది. ఇందులో పడేసే పార్ట్ అయితే 1% కూడా లేదు. అలాగే ఈ హరిరామ్ పులుసులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఈ మజ్జిగ మిరపకాయ, మిరపకాయలు అంటాం కదా, ఇది కూడా తిన్నాం. చాలా బాగుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఆనపకాయ మొక్క చూసారా, మనం కట్ చేసినప్పుడు ఎలా ఉంది, మొత్తం మగ్గిపోయింది. ఒకసారి మీకు ఇలా పిండి చూపిస్తా, కాలిపోతుంది చూడండి, అందులో రసం ఎలా వస్తుందో, కాలిపోతుంది. మనం ఆనపకాయది తొక్క కూడా తీయలే, చూసారుగా మొత్తం ఉడికిపోయింది. అసలు తొక్క ఆనవాళ్ళు కూడా కనిపించట్లే, అంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. చూసా అన్ని కూరగాయలు కలిపి గ్రీన్ కలర్లో, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్లో మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. కంటికి అయితే వింపుగా ఉందన్నమాట చూడడానికి. నోటికేమో ఆనందం, కంటికి వింపుగా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మా పులుసు అసలు నాలుగు తగులుతుంటే ఆ టేస్ట్ ఉంది. ఆ పులుపు, కారం అసలు వర్ణించలేమన్నమాట. ఆ శనగపిండి ఫ్లేవర్ కూడా చిక్కదనం వచ్చి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది శనగపిండి. మనం పప్పు అయితే కమ్మగా ఉంటుంది అనుకుంటాం, అసలు మేము పప్పే వాళ్ళం. ఇందులో ఎంత కమ్మగా ఉందో తెలుసా. ఉప్పు వేసుకుంటే పప్పుచారు. ములక్కాయలు కూడా చక్కగా నవ్వులేయచ్చు. ములక్కాయ కూడా చాలా బాగుంది, అన్ని పులుపు ఉప్పు కారం లాతి పుల్లగా. ఆ బుజ్జి కూడా మంచిగా ములక్కాయలోకి వెళ్ళిందా, ఆ పులుపు ఉప్పు బుజ్జు. తింటే ఎలాంటి హెల్దీ ఫుడ్ అయితే తినండి. చూసారా, అన్ని వెజిటబుల్స్ మొత్తం కవర్ అయినాయి, ఒక్క వెజిటేబుల్ కూడా వదలలేదు, అన్నీ తెచ్చేసేసాం. గుజ్జు చూసారా ఎలా కారుతుందో, ఆనపకాయ ఈ మళ్ళీ దోసకాయలోంచి బాగుంది. సో అదనమాట మన హరే రామ్ పులుసు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.